నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అల్లూరి జిల్లాలో నిలిచిపోయిన ఎన్టీఆర్ గృహాలకు నిధులు మంజూరు చేయాలి. వికలాంగుడు వనగల వెంకటేశ్వరరావు ఆవేదన. అల్లూరి జిల్లాలో 2014లో ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేసిన లబ్ధిదారులకు గృహాలకు కూటమి ప్రభుత్వం నిలిచిపోయిన నిధులను మంజూరు చేయాలని వికలాంగుడైన వనగల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో మొదటి విడత, రెండవ విడత బిల్లు నిధులు విడుదల చేశారని, ఆ నిధులతో స్లాబ్ లెవెల్ వరకు ఇల్లు నిర్మించుకున్నామన్నారు. అయితే తమ వద్ద ఆర్థిక స్తోమత లేక గృహాలు పూర్తి చేసుకోలేదని, ఇప్పుడు అదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో నిలిచిపోయిన గృహాలపై పునరాలోచన చేసి గృహాలు పూర్తి చేయాలని కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామంలో ఆగిపోయిన ఎన్టీఆర్ గృహం లబ్ధిదారులు అయిన వికలాంగులైన భార్యాభర్తలు తమ ఆవేదన చేశారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్టీఆర్ గృహాలు చాలా వరకు ఆగిపోయి ఉన్నాయని, గృహాలు కట్టుకునే ఆర్థిక స్తోమత లేక నిలిచిపోయాయని, ప్రభుత్వ యంత్రాంగం వీటిపై దృష్టి పెట్టి గృహాలు పూర్తి చేయాలని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఈ ఇల్లులు అనేది మంజూరు చేయడం జరిగింది. గతంలో ఈ బిల్లులు మంజూరు చేయకపోవడం వల్ల మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో బిల్లులు మంజూరు అవ్వలేదు. అలాగే తక్షణమే చంద్రబాబు నాయుడు గారు మా యొక్క బిల్లులు తక్షణమే మంజూరు చేసి ఏర్పాటు చేయాలని బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంకటేశ్వరరావు, అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెం సచివాలయం 1. గత ప్రభుత్వంలో 2014లో ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇల్లు ఒకటి మంజూరు చేయడం జరిగింది. అలాగే 2 బిల్లులు మాత్రమే తీసుకోవడం జరిగింది. తక్షణమే ఇలాంటి ఏజెన్సీ ప్రాంతంలో ఎన్టీఆర్ ఇల్లులు అనేది చాలా వరకు వెనకబడి ఉన్నాయి. మన గిరిజన ప్రాంతంలో ప్రీతమ నాయకులు మా యొక్క బాధ తెలుసుకొని గత 5 సంవత్సరాల కిందట మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో బిల్లులు మంజూరు చేయకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ఎన్టీఆర్ ఇల్లులు తక్షణమే మంజూరు చేసి ఏర్పాటు చేయాలి. మాకులాంటి ఏజెన్సీ ప్రాంతంలో వికలాంగులే కాకుండా మంచి వ్యక్తులు కూడా డబ్బులు లేక పూడి గుడిసెల్లో నివసిస్తున్నారు. ఈ ఇల్లులు తక్షణమే మంజూరు చేసి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మీకు ఒక 2 బిల్లు ఏంటి? లెంటిల్ లెవెలు, పునాది బిల్లు మాత్రమే మంజూరు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. జానకి, వనగల జానకి. మా ఇల్లు అప్పుడు బిల్లు అవ్వలేదు. పాత బిల్లు ఎన్టీఆర్ది కట్టేసాము, అలాగ ఉండిపోయింది. బిల్లు అవ్వలేదు. ఇప్పుడు మేము రెంట్కుంటున్నామండి. ఆ బిల్లు పడితే స్లాబ్ వేసుకుంటామని ఆగిపోయింది. బిల్లు పడితే మేము స్లాబ్ వేసుకుంటాము. ఇప్పుడు ప్రస్తుతానికి రెంట్కున్నాం. ఇద్దరము వికలాంగులమే.